వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమలకు భక్తులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు. బంగారు రథోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కన్నుల పండుగగా నిర్వహించింది. సర్వాలంకార భూషితుడైన స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై తిరువీధుల్లో విహరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు రాజకీయ సినీ ప్రముఖులు భారీగా తరలి వెళ్లారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ధర్మకర్తల మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రి కిమిడి మృణాలిని, ధర్మకర్తల మండలి సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, రాఘవేంద్రరావు, సినీ ప్రముఖులు మోహన్ బాబు, సుమలత, అంబరీష్ సహా పలువురు స్వామివారిని దర్శించుకున్నారు. భారీగా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 64 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. గతంలో వైకుంఠ ఏకాదశి రోజున 80,000 మంది భక్తులు దర్శనం చేసుకోవడం రికార్డుగా ఉంది. ఏకాదశి, ద్వాదశి 48 గంటల్లో ప్రముఖులకు కేవలం 3 గంటలు మాత్రమే కేటాయించి మిగిలిన సమయం సామాన్య భక్తులకు కేటాయించిన నేపథ్యంలో ఈసారి ఆ సంఖ్య 1,00,000కు పైగా ఉండొచ్చని తీతిదే అధికారులు అంచనా వేస్తున్నారు. విష్ణు కథ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి నిజంగా మనం ఏమిచ్చినా తిరచుకోలేనివ్వండి. వాళ్ళ రుణం మాత్రం చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎవరికి ఇబ్బంది ఉండట్లేదండి. స్నానాలకు కానీ, భోజనాల దగ్గర కానీ, టిఫిన్ పెట్టిన చోట కానీ, దర్శనాల దగ్గర కానీ ఎక్కడైనా సరే చాలా బాగుంది. ప్రసాదాలు కూడా బాగా ఇస్తున్నారు. జనాలకు ఎటువంటి కష్టం లేదండి. అవుతుందని చెప్పన్నారు, కానీ ఎంత వైభవంగా అవుతుందని నేను ఎప్పుడు అక్కడ ఇంత వైభవంగా అలా అవుతుంది అనుకోలేదు. నేను మా ఊరి నుంచి అయితే అమలాపురం అండి, మాది తూర్పుగోదావరి జిల్లా. అలా అవ్వదు, వెళ్ళొద్దు అని చెప్పన్నారు. కానీ ఇంత వైభవంగా అవుతుందంటే భగవంతుడు స్పష్టంగా కనిపించాడండి. పెద్ద పెద్ద రాజకీయాలని కట్ చేసేసారన్నమాట. ఈ దర్శన కారణం ఏంటంటే ఎవరి బలం లేదనమాట. ప్రతి ఒక్కడు కూడా భగవంతుడితో సమానం మానవుడు అని చెప్పి నిదర్శనం చూపించాడు అనమాట అండి. దర్శనం నిలబడినాం స్వామి. ఈ రోజు పొద్దున్న 6 గంటలకు వచ్చేసినాం స్వామి. నిన్న టిఫిన్, భోజనాలు అంతా సౌకర్యం చాలా బాగా చేస్తున్నారు స్వామి. అక్కడ మాకు చాలా సంతోషమైంది ఈ రోజు వైకుంఠ ఏకాదశి దర్శనం చేసినందుకు. మాకు నేను గత 4 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశికి వస్తున్నాను, కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ఎప్పుడు మేము వచ్చినప్పుడు కనీసం 12 అవర్స్ లైన్ ఉండాల్సి వచ్చింది. సరే కరెక్ట్ టైంకి కంపార్ట్మెంట్ పంపించి కరెక్ట్ టైంకి దర్శనం పంపించి మేము 5:30కి బయటకు వచ్చాము సార్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు. 12 సంవత్సరాల నుంచి మాలేసుకుంటే వైకుంఠ ద్వారానికి ప్రతి సంవత్సరం కూడా మాకు ఏకాదశికి దోరణానికి వస్తున్నాం. ఇలా ఈ 7 అవునట్టు ఎప్పుడు కూడా మాకు దర్శనం అంత అందంగా అవ్వలేదు. కన్నుల పండులాగా ఉంది. నిన్న 8:30కి వెళ్ళాము లోపలికి, 5:30కి వచ్చేసాము. మాకు లడ్డు ప్రసాదాలు బాగా చేశారు. అక్కడే మాకు చాలా లడ్డు బాగా చేశారు సార్. థ్యాంక్స్ సార్, లడ్డు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇలాంటి లడ్డు ఎప్పుడు దొరికేది కాదు, అటువంటి చాలా ఫ్రీగా దొరికింది లడ్డు ఈసారి.